జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మానవ సంబంధాలు చాలా బలంగా ఉండాలి కదండి. మనం ప్రతి మాటలో, ప్రతి స్టోరీలో, ప్రతి డిస్కషన్లో ఇదే విషయాన్ని పదే పదే రకరకాల కోణాల నుంచి మాట్లాడుతూ ఉంటాం. మీరు అలానే చెప్తారు, నేను తీసుకునే సబ్జెక్ట్ కూడా ఇంచుమించుగా అలానే తీసుకుంటాం. మనం దాన్ని నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా నమ్మాలండి. మానవ సంబంధంతోనే ముందుకు వెళ్తాం. అవును. వీటికి సంబంధించి ఏమన్నా కథ లాంటివి ఉన్నాయండి? మనం అల్టిమేట్గా జీవితంలో మనకి ధైర్యాన్ని ఇచ్చేవి, మోరల్ సపోర్ట్ ఇచ్చేది మన సంబంధాలే. అది మనము చుట్టాలు, పక్కాలు, స్నేహితులు అవే కాదు. దారిపోయేటప్పుడు కూడా ఎవరినో కింద పడ్డారు, అయ్యో బాబు ఏంటమ్మా పడ్డావు అని ఏదైనా చేయించుకున్నాం అనుకో, వాడికి మనకి చుట్టరికం ఏం లేదు, ఏముంది వాడికి మనకి కామన్ థింగు, మనుషులం మనం, అంతే. దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు దారిపోయేవాడితోటే మనం మానవ సంబంధాన్ని నెరపాలంటే సంసారం మనతో పాటు ఇల్లు వాకిలి మన అన్ని కుటుంబాల్లో కలిసి ఉన్న వాళ్ళతో ఎలా నెరపాలి? ఏదైనా తగాదా వచ్చినా మళ్ళీ మనం సర్దుకోవాలి ఎప్పటికప్పుడు. అలాంటి కథలు మనకి చాలా కనపడతాయి జయ. మంచి మంచి కథలు ఉన్నాయి. చిన్న కథ చెప్పుకుందాం. ఇది నా ఫేవరెట్ కథ అనే చెప్పాలి, నాకు చాలా నచ్చింది అది. పూర్వం, మరి ఇది చాలా పూర్వంగా చెప్పద్దులే, ఒక 200 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం అనుకో. అంటే పల్లెటూళ్ళు బియ్య బస్తా రూపాయికి అర్ధ రూపాయికి వచ్చేసే రోజులు అనమాట. భూషయ్య గారిని ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు భార్య, ఒక 4-5 పిల్లలు ఉన్నారు. అయితే ఈ 4-5 పిల్లలు ఉంటే భార్యకి ఏదో అనారోగ్యం. ఆఖరి పిల్లాడికి ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి. డల్గా ఉండేది. ఈయనకి పంచ ప్రాణాలు పెళ్ళామంటే చాలా ఇష్టం. ఆమెకి ఎప్పుడు నీరసం, పడుకుని ఉంటుంది, ఏం చేస్తుందో తెలియదు. పై పిల్లలు కొంచెం 14, 15, 16 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఏదో వంట చేస్తున్నారు, 4-5 పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఇల్లు నడిపిస్తున్నారు. ఇది కొంచెం భూస్వామే, కామందు. ఇల్లు వాకిలి బాగున్నాయి, పొలాలు గిలాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇంటికైనా ఆడది ఎంతసేపు పడుకుని అనారోగ్యంతో ఉంటే ఆ ఇల్లు ఏదో కుంటు పడిపోయినట్టుగా ఉంటుంది. ఎంతమంది ఉన్నాను. ఈయనకి చాలా విసుగ్గా ఉండేది. ఏంటి ఎప్పటికీ కోలుకోవట్లేదని ఆ వైద్యం ఈ వైద్యం, గచ్చాకు కుచ్చాకు ఎన్ని వైద్యాలో చేశారు. మందులు మాకులు కట్టించారు, ఇవి కడతారు కదా మంత్రాలు, తాయెత్తులు కట్టించారు. ఏమీ సర్దుబాటు, అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. చేస్తూనే ఉన్నారు. ఏదో కోలుకున్నట్టే ఉంటుంది, మళ్ళీ అలాగా దిగనాసిల్లిపోయి డల్గా మూడీగా, అంటే అనారోగ్యంతో వచ్చిన మూడీగా ఉంటుంది అనమాట. అయితే ఏమైందట, ఈయన ఇంటికి అవతలగా కొంచెం ఎగువన ఏదో చుట్టాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడొచ్చి ఒక వాకిట్లో ఎదురుపడింది. ఎవరైనా ఆయన ఎలా ఉంది అమ్మాయికి అని అడిగింది. అట్లాగే ఉంది పిన్ని, ఏమి పెద్ద తేడా లేదు, ఏదో అన్నం తిన్నానంటుంది ఒకరోజు, 2 రోజులు మళ్ళీ అన్నం తిందు. అన్నం తింటే పాలు తాగదు, పాలు తాగితే అన్నం తిందు, పొద్దున్న తింటే రాత్రి తిందు. చాలా ఇబ్బందిగానే ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎన్ని వైద్యాలు అయినాయని ఏదో వెళ్ళబోసుకున్నాడు. ఆవిడేమంది, ఒరే నాయన, మన ఊళ్ళో పెద్దాచారి గారు ఉన్నారు కదా, మరి ఆయన ఒక మాట అడగకూడదు అంతే. ఈయనకి ఊహొచ్చింది, కానీ ఆయన అంటే భయం. ఆ పెద్దాచారి అనే పేరున్న ఆయన మహాకోపిష్టివాడు. ఒక ప్రశ్నకి ఆయన నువ్వు 100 ప్రశ్నలు ఇస్తే ఆయనకి విసుక్కుంటాడు. ఓ ప్రశ్నకే 100 సార్లు విసుక్కోగలడు. ధుమధుమలాడుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకి మంచి పేరుంది. ప్రశ్న చెప్తాడు ఆయన. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తాడు. సూటిగా ఏదో చెప్తాడు, నీకు అర్థమైందా, అర్థమైంది, అర్థం అవ్వకపోతే నీ కర్మ, అంతే. అయితే కాస్త ముందు వెనక ఆడాడు. కనుక్కుంటాను లేపింది అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయి ఏదో వెళ్ళి చూస్తుంది. 2 రోజులు 2 పూటలు వచ్చి దగ్గర కూర్చుంటారు. ఏముంది, ఏం చేస్తాము, ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే వాళ్ళకి మనం చేసేది ఏముండదు, ఊరికే మీతో మేము ఉన్నామన్న ఫీలింగ్ ఇస్తాం అంతే. వాళ్ళని చెప్పి వాళ్ళు పడాల్సిందే పాపం. ఆ మంది ఏదో పనిచేసేదాకా అంతే కదా. ఒక వారం 5 రోజులు గడిచింది. 10 రోజులు ఆవిడ మళ్ళీ కనపడింది వాకిట్లో. దూరం నుంచే కనిపించింది. ఏరా అబ్బాయి, వెళ్ళేవా ఆచార్య గారి దగ్గరికి అని. వెళ్ళలేదు. వెళ్ళపోయేసరికి ఆవిడ కేకలిసి, ఏమిట్రా అట్టా చేస్తే ఎటా నాయన, పిల్ల చూస్తే అసలు చేతికి అందేలాగా లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు ఎంత ఉంది, రేపొద్దున పని అని కేకలేసి, సరే వెళ్తానన్నాడు. వెళ్ళాడు. వెళ్తే ఈయన వెళ్ళేసరికల్లా కొద్దిగా వెలుతురు తగ్గుతుంది. అప్పుడే ఆయన ఏదో ఒక దీపం పెట్టుకుని రాసుకుంటున్నాడు. ఈయన వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఒక పావు గంట దాకా తలకాయ ఎత్తి చూడలే. ఏమిటి అన్నాడు. నా భార్యకి ఒంటో బాగుండలేదండి అన్నాడు. ఆయన తలకాయించి మళ్ళీ రాసుకుంటున్నాడు. అడ్డుకట్టలు తీస్తే సరి అన్నాడు అని మళ్ళీ రాసుకుంటున్నాడు. ఈయనకి వినపడింది. అడ్డుకట్టలు తీస్తే సరి అన్నాడు. దేనికి, ఎవరికి, ఎక్కడ
తల తోక లేదు, అడ్డుకట్టలు తీస్తే సరి అంతే. తీస్తే తగ్గిపోతుందని ఒక హింట్ ఉంది అందులో, కానీ ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏమిటి ఏమీ తెలియదు. ఈయన ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. సరే బయటకు వచ్చేసాడు. ఆలోచించడం మొదలెట్టాడు, ఎక్కడ అడ్డుకట్టలు కట్టాను నేను అని. ఆలోచించగా ఆయనకి ఏం గుర్తొచ్చింది, తమ పొలానికి పక్కన అవతల వీధిలో ఉన్న వాళ్ళ స్నేహితుడో చుట్టమో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పొలానికి మధ్యలో ఏదో చిన్న తగాదా వచ్చి కాలువలోకి నీళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డం కట్టేశాడు. తనే కట్టేశాడు ఏదో కోపం మీద. అది తీద్దాం, ఆ ప్రెషర్ నా భార్య మీద వస్తుంది అనమాట. ఆచార్య గారు ఎంత బాగా చెప్పాడు, శబాష్ అనుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళటమేంటే పాలేరుని కేసారే, రేపు పొద్దున్నే రా, మనం ఫలానా రామయ్య వాళ్ళ పొలానికి అడ్డం కట్టాం కదా, తవ్వేసేద్దాం, గండి కొట్టేద్దాం రా అన్నాడు. వాడు కూడా సరే బాబు అన్నాడు. పొద్దున్న లేచేసరికి ఆయన పరివాడు అందరూ కలిసి వెళ్ళిపోయారు. ఈ పొలంలో వీళ్ళ పొలం వైపు నుంచి కాలువలో నుంచి నీళ్లు వెళ్ళి అవతల వాళ్ళ పొలానికి ఉన్న అడ్డుకట్టని తొలగించేశారు. అబ్బా శబాష్ అనుకుని భుజాలు తడువుకున్నాడు ఈయన, సంతోషించాడు. నా భుజాన్ని నేనే తట్టుకున్నాను అనమాట ఆనందంతో, బాగా చేశాను అనుకున్నాడు. చూస్తే 3 రోజులు గడిచింది, 5 రోజులు గడిచింది, 10 రోజులు గడిచింది, ఇంతే కథ, ఏమీ మార్పు లేదు. అర్థం కాలేదు ఏం చెయ్యాలి. సరే ఇంకా 20 రోజులు చూస్తే ఇంకా దిగనాసి వెళ్ళిపోయింది భార్య. అంతకుముందు ఓ పూటైనా అన్నం తినేది, ఇప్పుడు ఒక్క పూట కూడా అన్నం లేదు. అంత అన్నం తినాల్సింది ఒక్క ముద్ద తిని నాకు చాలంటుంది. ఒక పూట ఇవాళ పొద్దున్న తింటుంది, రేపు రాత్రి తింటుంది. మధ్యలో 2 పూటలు పోయినాయా, ఇవాళ రాత్రి పోయింది, రేపు పగలు పోయింది. అసలు ఇక మంచానికి అంటుకుపోయింది. అర్థం కాలేదు, నేను ఏదైనా పొరపాటు చేశానా అని మళ్ళీ వెళ్ళాడు ఆచార్య గారింటికి 24-25 రోజుల తర్వాత. ఏమొచ్చావు మళ్ళీ అన్నాడు ఆయన. గతుక్కుమంది ఈయనకి లోపల. ఆయన కసిరేస్తాడు, ఈయనేమో భూషయ్య గారు మాట పడే మనిషి కాదు అసలు. ఆ మాట తేడా వస్తుందనే వెళ్ళకుండా ఆగాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియదు. తప్పదు, ఈ అడ్డుకట్ట తీయమన్నాడు, తీశాడు, అయినా కూడా అవటం లేదు. తమరు అడ్డుకట్ట తీయమన్నారు, మా ఆవిడ ఆరోగ్యం ఏమీ బాగుండలేదు. ఏం చేసావు నువ్వు అని అడిగాడు ఆయన. మీరు అడ్డుకట్ట తీయమన్నారు కదండి, ఫలానా ఎగువ వీధి రామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ చేనికి నేను నీళ్ళు పోనివ్వకుండా చాన్నాళ్ళు అక్కడ అడ్డం కట్టించానండి, అది తీసేశాను అని. నేను చెప్పింది అదేనా అన్నాడు ఆయన. మీరు అదే కదా సెలవిచ్చారు ఆచార్య గారు అన్నాడు. నేను చెప్పింది అడ్డుకట్టలు తీయని, అది రామయ్య పొలంలోదో భీమయ్య పొలంలోదో నేను అడిగానని నేను చెప్పాను, నీకు చెప్పలేదు. నాకు అలాగే అర్థమైందండి. నీకు అర్థం అవటం ఏంటి, నేను చెప్పింది అది అవునో కాదో నువ్వు నన్ను అడగాలి, అడగకుండా వెళ్ళిపోయావు. నీకు నేను చాలా గొప్పవాడినని నీ ఉద్దేశం, ఎదవ తెలివితేటలు చూపిస్తున్నావు. నువ్వు నన్ను అప్పుడే అడిగితే నేను నీకు అప్పుడే చెప్పేవాడిని. నాకు అర్థం కాలేదండి, ఏమిటండి విషయం అని అడిగావా, అడగలేదు. నువ్వు కట్టిన అడ్డకట్ట నీ ఇంటికి నీ భార్య పుట్టింటికి కట్టావు. అమ్మా నాన్నల మొహం చూడనివ్వకుండా చేసావు సంవత్సరాల తరబడి నీ భార్యని. ఆ అమ్మాయి మనోవ్యతతోటి కుమిలిపోతావు. ముందెళ్ళి మీ అత్తకి మామకి మీ భార్యకి మధ్యలో కట్టేవి అడ్డుకట్ట, అది తొలగించు. నీ భార్య బాగుపడకపోతే అప్పుడు నన్ను అడుగు, అప్పుడు మళ్ళీ వద్దు. కానీ అక్కడి నుంచి నేనేం చేశాడు, ఇక ఠక్కుమని అక్కడి నుంచి ఆయనకి దండం పెట్టాడు. క్షమించండి బాబు, తప్పైపోయింది, నాదే పొరపాటు, నాకు బాగా అర్థం కాలేదు. అర్థం కాకపోతే మళ్ళీ అడగాలన్న ఇంగిత జ్ఞానం లేనివాడిని నేను. ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్లే నా భార్యకి ఆమె పుట్టింటికి మధ్యలో నిలబడ్డాను. ఈ జాగ్రత్తగా ఈ మాట పొందిక నాకు గనక ముందే ఉండుంటే, అంటే ఏదైనా అర్థం కాకపోతే ఏమిటి అని అడిగి తెలుసుకునే ఉద్దేశం కనుక నాకు ఆ రోజు ఉండుంటే అసలు ఇలా జరిగేదే కాదని చకచకా లేచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాకిట్లో ఉన్న ఎడ్ల బండి కట్టుకుని అత్తారింటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. వెళ్ళిపోయి అత్తగారు వాళ్ళు చూస్తున్నారు, వాకిట్లో నుంచి ఎవరు వస్తున్నాడు, అల్లుడు దిగొస్తుంటే ఆశ్చర్యపోయారు. ఏమిట్రా దేవుడు ఈయన వస్తున్నాడు, మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదండి, రండి నాతో పాటని అత్తగారిని మావగారిని ఇద్దరిని బండికిచ్చి రాత్రి చీకటి పడేసరి కల్లా తీసుకొచ్చేసాడు ఇంటికి. ఒకసారి ఏదో పొలం వ్యవహారంలో, అంటే పుట్టింటి నుంచి హైవేస్ వచ్చే వ్యవహారంలో ఒక మాట తేడా వచ్చింది. నిలబడి ఆగి అడిగితే ఈ తగాదా ఎప్పుడో తీరిపోయేది. మనసులో పెట్టుకొని తనకు అర్థమైన విషయాన్ని బిగబట్టుకుని, తనకు అర్థం కాని విషయాన్ని అడగకుండా ఆపేసి భార్యని పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. ఆవిడ ఆఖరి పురుడు పుట్టింట్లో పోసుకోవాలి, ఇక్కడే పురుడు పోసుకో. ఆ పురిటప్పటి నుంచే ఆవిడకి దిగులు మొదలైంది. వాళ్ళ అమ్మ లేకుండా అయిపోయింది తనకి అని. 4-5 ఏళ్ళు పిల్లాడికి 4 ఏళ్ళు వచ్చేసరికల్లా ఆఖరి వాడికి ఈవిడ పూర్తిగా మంచాన పడిపోయింది, బెంగ దిగులుతో. ఎప్పుడైతే ఈ అమ్మ నాన్న వాకిట్లోకి వచ్చి అమ్మాయి అని వాళ్ళ అమ్మ కేకేసేసరికల్లా ఆవిడకి నిద్రలోనే కళ్ళు తెరిచి చూసింది. వాళ్ళ అమ్మ ఎక్కడుందో చూసుకుంది, తల్లిని కావలించుకుంది. మంచం మించి దిగని మంచి లేచి వచ్చింది తల్లి కోసం. తల్లిదండ్రిని కావిటేసుకుని గంటల తరబడి ఏడ్చింది. వాళ్ళ అమ్మ ఆ పూట చేస్తే చారు పెట్టి అన్నం కలిపెట్టింది, అన్నం తినేసింది.
మర్నాడు పొద్దున అన్నం తినేసింది. 3వ రోజు సాయంత్రానికల్లా చిలకల్ల ఇల్లంతా తిరగటం మొదలుపెట్టింది. అమ్మ నాన్న 10 రోజులు ఉన్నారు. తర్వాత నాన్న వెళ్ళిపోయాడు. తల్లి ఈవిడ పూర్తిగా కోలుకునేదాకా వాళ్ళ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళాల. ఓ 2 నెలల దాకా ఇక్కడే ఉండి కూతురు బాగా కోలుకున్నాక అప్పుడు నాయన 10 రోజులు ఉంచుకుని పంపిస్తామని కూతురిని పుట్టింటికి తీసుకెళ్ళి 10 రోజులు ఉంచుకుని ఏదో చీర సారే పెట్టి వెనక్కి పంపించారు. మనుషుల మధ్యలో గనక అడ్డుకట్టలు కడితే మనోవ్యధలు వస్తాయి. అవి కనిపించవు. ఆ వ్యధే వ్యాధిగా మారుతుంది. చాలామంది ఆడవాళ్ళకి వీపు నొప్పి, అసిడిటీ, ఎక్కడో చోట చెప్పరాని చోట్ల సన్నటి బాధ, అంటే చెప్తారు ఏదో ఇక్కడ గుచ్చుకుంటోంది, ఇక్కడ తగులుతోంది అని, కానీ అది దేనివల్ల అనేది డిటెక్ట్ అవ్వదు. అలాంటి వాటికి ప్రధానమైన కారణాలు మనోవ్యధలు. భుజాలు అవి నొప్పులు, పని చేయలేకపోవటం, చెప్పరాని దిగులు, అయిన వాళ్ళని కోల్పోతే వచ్చేవి. మరణించారనుకో మనం చేయగలిగేదేమీ లేదు. కానీ ఫలానా ఊళ్ళో ఫలానా చోట పక్క ఊళ్ళో పై ఊళ్ళో ఈ ఊళ్ళోనే మన అమ్మ నాన్న మనకు కావాల్సిన వాళ్ళు ఉండి వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేకుండా, వాళ్ళని కలవడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితులు భర్తలు గనక కలిగిస్తే ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని ఏమని చెప్తారు? లోపల ఒక నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి, ఆ మనసులో ఉన్న నొప్పి శరీరంలోకి ప్రవేశిస్తుంది. జబ్బుగా అయిపోతారు. మానవ సంబంధాలు బాగుపరుచుకోవాలి. ఒకవేళ ఈ అమ్మాయికి నిజంగానే జబ్బు చేసింది, ఇది మనోవ్యాధి కాదు, పెద్ద జబ్బు చేసింది, తల్లిదండ్రి వచ్చి దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా, నా పిల్లలకి మా అమ్మ ఉంది చూస్తుంది, సాయంత్రానికి అన్నం వండి పెడుతుంది అని ఒక ధైర్యం ఉంటుందా? అమ్మ ఒళ్ళో పడుకుంటుంది, నాన్న దగ్గర కూర్చుంటుంది అమ్మాయి. ధైర్యంగా సంతోషంగా ఉంటారు. అయిన వాళ్ళని దూరం చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఏ తగాదా తేడా వస్తే మాటలతో దాన్ని పరిష్కరించుకోవాలి. కొంతమంది తమంతట తమే దూరం చేసుకుంటారు, కానీ ఆ సిచ్యువేషన్ని తట్టుకోలేకపోతారు, అనారోగ్యాలు పాలవుతారు. మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు కూడాను. ఇన్సెక్యూరిటీ, ఎవరూ లేరు, నేను ఒంటరిగా అయిపోయిననే భావన, నన్ను వదిలేశారన్న భావన, వాటి వల్ల జబ్బు చేస్తుంది బాగా. ఈ పెద్దాచారి గారు చెప్పిన ఆ వైద్యంతో ఈ భూషయ్య గారి భార్య రోగం చక్కగా కుదిరి శుభ్రంగా ఆరోగ్యస్తురాలు అయిపోయింది. ఊరంతా చెప్పుకున్నారు ఎంత గొప్పవాడు, చక్కగా వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి ఈ అమ్మాయి అనారోగ్యాన్ని సరిచేశాడు అని. నిజానికి ఆయన చాన్నాళ్ళు తీసుకున్నాడు, దానికి 5-6 సంవత్సరాలు పట్టించాడు. అమ్మాయి అనారోగ్యం ముదటానికి భర్తే కారణమయ్యాడు, కానీ ఆయన తెలుసుకుని వెంటనే ప్రతిక్రియ చేశాడు. ఇది ఈ అమ్మాయి అనారోగ్యాన్ని. ఎవరు చెప్తారు? ఈ లోపలుండే మనసులో ఉండే వ్యధే అనారోగ్యంగా మారిందని ఎవరు మనకు అర్థమయ్యేలాగా తెలియజేస్తారు? ఈ అమ్మాయి దిగులు పడుతోంది, బెంగ పెట్టుకుని బాధపడుతోంది అనే మాట ఎవరు చెప్తారు? మనకు అర్థం కావద్దు. నిజంగా ఉన్నారు రమ్మగారు, ఇప్పటికీ కూడా ఇలాగే అడ్డుకట్టలు వేసేవారు, వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీ అమ్మకి పెంచడం రాదు, మీ అమ్మకి ఏం రాదు, మా అమ్మకి బాగా వచ్చు, మా అమ్మ చెప్పినట్టు పెట్టు, మీ అమ్మకి చెప్పినట్టు చెయ్యొద్దు అనే మగవాళ్ళు ఉన్నారు. పుట్టింటికి వెళ్ళనివ్వరు. మీ అమ్మాయి, మీ తమ్ముడు అలాంటి వాడు, మీ చెల్లెలు ఇలాంటిది, మీ అమ్మ నాన్న అట్లా, మీ అమ్మ ఇట్లా అని పుట్టింటి మొహం చూడనివ్వకుండా, ఏ తగాదాలు వచ్చినా నువ్వు ఏమైనా సరే మా ఇంట్లోనే ఉండాలి తప్పిస్తే మీ అమ్మ నాన్న మన ఇంటికి రాకూడదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. దుర్మార్గులు వాళ్ళు. ఎంత బాగా చూసినా మీరు, ఎంత బాగా చూసినా ఆ పుట్టింటి నుంచి ఆ సౌఖ్యాన్ని, ఆ సంతోషాన్ని దూరం చేసిన వాడు శ్రీరామచంద్రుడైనా వృధానే. అంతేనమ్మా. ఆ అమ్మాయికి కావాల్సిన ఒక మోరల్ సపోర్ట్, తనది అనే ఒక భావనని ఇవ్వలేకపోయినప్పుడు ఎన్నిస్తేంటి భాగ్యాలు అవి సంతోషాన్ని ఇవ్వవు కదా. అవి పూర్తి స్థాయి సంతోషం కాదు. స్వేచ్ఛా విహంగాలుగా ఉండలేరు ఆడవాళ్ళు. అప్పుడు వాళ్ళ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? పుట్టింట్లో తల్లిదండ్రి దగ్గర ఉండే సంతోషం ఇంకా ఎక్కడా దొరకదు. దాన్ని దొరకనివ్వాలి కదా. చాలామంది ఉన్నారు జయ ఈ రోజుల్లో కూడా డౌరీ విషయంలో కానీ, వితౌట్ డౌరీ కూడా ఏదైనా వాళ్ళ పద్ధతులు మాకు నచ్చవు అని చెప్పి, మా అమ్మకి నచ్చదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అనేవాళ్ళు బోల్డ్ మంది. పాపాన్ని మూటగట్టుకోవటం, పాపాన్ని ముట్టుకట్టుకోవటం. రేపు పొద్దున మీ పిల్లలకు వస్తాయి అదే పరిస్థితులు. అంతే. నిజంగా అడ్డుకట్టలు తొలగించాలి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు, చాలా మంచి కథ. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.